బెట్టింగ్ యాప్ కేసులో 3 గంటలకు పైగా నటుడు ప్రకాష్ రాజ్ ఈడీ విచారణ కొనసాగుతోంది. సాయంత్రం వరకు ప్రకాష్ రాజ్ను ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది. దుబాయ్ బెట్టింగ్ యాప్స్ నుంచి లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన ఈడీ ప్రకాష్ రాజ్ స్టేట్మెంట్ రికార్డు చేస్తోంది. సినీ ప్రముఖులకు బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన సొమ్మును దుబాయ్లోనే పెట్టుబడులు పెట్టినట్లుగా అనుమానిస్తోంది ఈడీ. అప్డేట్స్ మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు లైవ్ ద్వారా. మణికంఠ, ప్రకాష్ రాజ్ ఈడీ విచారణ కొనసాగుతోంది, ఏంటి వివరాలు? బెట్టింగ్ యాప్ కేసు వ్యవహారంలో ప్రకాష్ రాజ్ని ఈడీ అధికారులు గత 4 గంటల నుంచి విచారిస్తూ ఉన్నారు. ప్రకాష్ రాజ్ ఇప్పటికే కొన్ని బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశాడు. ప్రధానంగా దుబాయ్ నుంచి పనిచేస్తున్న జంగిల్ రమ్మీ యాప్ను ప్రకాష్ రాజ్ ఇండియాలో ప్రమోట్ చేశాడు. అయితే ఈ ప్రమోట్ చేసినప్పుడు ఎంత మొత్తంలో డబ్బులు తీసుకున్నారు, ఆ డబ్బునంతా కూడా ఏం చేశారనే కోణంలో ఈడీ అధికారులు అతని నుంచి వివరాలు రాబడుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. మరోవైపు దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ బెట్టింగ్ యాప్ డైరెక్ట్ ఇండియాలో ఉన్న సినీ నటులకి పంపించకుండా అక్కడే దుబాయ్లో ఉన్న కొన్ని కంపెనీలకు పెట్టుబడుల రూపంలో మళ్లించినట్లుగా ఈడీ అధికారులు అయితే గుర్తించారు. మరోవైపు ప్రకాష్ రాజ్కు నోటీసులు ఇచ్చిన సమయంలోనే ఖచ్చితంగా బ్యాంక్ స్టేట్మెంట్లను తీసుకురావాలని, అలాగే బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసినప్పుడు ఎలాంటి నియమ నిబంధనలకు లోబడి చేశారు అని కూడా పూర్తిగా కూడా డాక్యుమెంట్స్ని కూడా తీసుకురావాలని ఈడీ అయితే నోటీసుల్లో పేర్కొంది. ఆ మేరకు ప్రకాష్ రాజ్ గత 5 ఏళ్ల నుంచి తన అకౌంట్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ వివరాలన్నింటినీ కూడా పేపర్ల రూపంలో, డాక్యుమెంట్స్ రూపంలో తీసుకువచ్చాడు. వీటిని కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ అతన్ని ప్రశ్నిస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ కూడా బెట్టింగ్ యాప్స్పై స్పందించాడు. ఇంకెప్పుడు కూడా బెట్టింగ్ యాప్స్ చెయ్యను అని కూడా జంగిల్ రమ్మీతో తనకు ఇప్పటికే కాంట్రాక్ట్ ముగిసిందని కూడా తెలియజేశాడు. అయినప్పటికీ పెద్ద మొత్తంలో మనీ లాండరింగ్ జరిగిందన్న కోణంలో ఈడీ అధికారులు అయితే ప్రస్తుతం అతని నుంచి సమాచారం కూడా రాబడుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ప్రకాష్ రాజ్తో పాటు మరో సినీ నటులు, అలాగే యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు కూడా మొత్తం 29పై కేసు నమోదైంది. ఈడీ ప్రస్తుతం వీళ్ళందరినీ కూడా త్వరలోనే అటు ఆగస్టు 1వ వారంలో, 2వ వారంలో విజయ్ దేవరకొండతో పాటు మంచులక్ష్మితో పాటు రానా కూడా విచారణకు హాజరు కాబోతున్నారు. వీళ్ళంతా కూడా భారీ మొత్తంలో పెట్టుబడుల రూపంలో ఇవంతా కూడా డబ్బులు అయితే సేకరించారు. మనీ లాండరింగ్ కూడా జరిగింది కాబట్టి పూర్తిగా ఎంత మొత్తంలో ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినప్పుడు ఎంత మొత్తంలో లబ్ధి చేకూరింది, ఆ డబ్బు అంతా కూడా ఎక్కడికి తరలించారని కూడా పూర్తిగా అయితే వాళ్ళ నుంచి వివరాలు రాబట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ను సాయంత్రం వరకు విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ డబ్బుకు సంబంధించిన వివరాలు ప్రతిదీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ డబ్బు వచ్చిన తర్వాత ఆ ప్రమోట్ చేసినప్పుడు ఎంత డబ్బును తీసుకున్నారు, ఆ డబ్బును ఎన్నిసార్లు ప్రమోట్ చేసినప్పుడు ఎంతెంత చెల్లించారు, అలా వచ్చిన డబ్బంతా కూడా ఎక్కడ పెట్టుబడిగా పెట్టారని ఈడీ ప్రస్తుతం అధికారులు అయితే ప్రకాష్ రాజ్ నుంచి వివరాలు రాబడుతున్న పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ మణికంఠ.